హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి బయట రెస్టారెంట్లో చికెన్ ఫ్రైలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసి కొంచెం పెరుగు లెమన్ జ్యూస్ కూడా వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు బ్యాడ్ స్మెల్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇందులో రుచికి తగినంత కారం, సాల్ట్, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ పిండుకుంటున్నామండి. 1/2 kg కాబట్టి 1/2 లెమన్ సరిపోతుంది. ఇదంతా ఈ చికెన్కి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్లోనే మనకి టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఈ చికెన్ మొత్తానికి ఈ కారం ఉప్పు ఇవన్నీ కూడా లోపలి వరకు పట్టేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes అయినా బాగా పట్టించాలండి ఈ చికెన్కి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము, బాగా కలుపుకుందాం. ఫుల్గా మ్యారినేట్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఒక 1 hour అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఒకవేళ మీరు ముందుగానే చేసుకోవాలి అనుకుంటే నైట్ మొత్తం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మార్నింగ్కి అసలు లోపలికి అంతా పట్టి చికెన్ లోపలికి తినేటప్పుడు క్రిస్పీగా అండ్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ టైం కుదరకపోతే అట్లీస్ట్ ఒక 1 hour అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి చికెన్. ఇది మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం ముందుగానే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఆ కూలింగ్ అంతా పోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన చికెన్ పీసెస్ సాఫ్ట్గా అయ్యి భలే టేస్టీగా ఉంటాయి. ఆయిల్లో వేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్లో నుంచి ఆ వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఆ వాటర్ అంతా కూడా ఎగిరే వరకు బాగా ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీద మాత్రం అస్సలు చేయకూడదండి. హై ఫ్లేమ్ మీద చేస్తే పైన క్రిస్పీగా అవుతుంది, లోపల అస్సలు ఉడకదు. మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ చికెన్లో వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరి చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి క్రిస్పీగా భలే రెడీ అయింది కదా. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నామండి. ఈ బిర్యానీ మసాలాలోనే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఇంకా బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాం కదా. ఇంకా వేరే పౌడర్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఇది వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాము. మంచి అరోమా వస్తూ ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. ఈ చికెన్ మసాలా వేసుకుంటే అసలు ఆ టేస్టే మారిపోతుంది, అరోమా కూడా చాలా బాగుంటుంది, అందుకే వేసుకున్నాం. ఈ వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 2 minutes ఇలాగే ఫ్రై చేసుకుందాం. వేడి వేడిగా మన చికెన్ ఫ్రై రెడీ అయింది. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలి ఎంత బాగా క్రిస్పీగా మంచి కలర్తో మంచి అరోమాతో ఎంత బాగుందో. ఇక్కడ మేము కర్ణాటకలో ఉన్నామండి. ఇక్కడ ఓన్లీ మా బ్రదరే ఉంటాడు. సో ఇక్కడ బ్యాచులర్స్ కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించాలి అని చూపిస్తున్నాము. మాకు ఇక్కడ అన్ని గిన్నెలు అన్నీ ఉండవు. అల్యూమినియం కానీ నాన్ స్టిక్లో కానీ చేస్తే ఇలా అడుగు పట్టదు. ఇది స్టీల్ దానిలో చేయబట్టి ఇలా ఉందండి. మీరైతే అల్యూమినియం కానీ నాన్ స్టిక్లో కానీ చేసుకోండి, అసలు సూపర్గా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
వేడి వేడిగా మంచి అరోమాతో టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అసలు దాని అరోమా కానీ దాని టేస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి పైన క్రిస్పీగా మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్ లోపలి వరకు వెళ్ళి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. దానివలన లోపలంతా సాఫ్ట్గా జ్యూసీగా పైనంతా క్రిస్పీగా చికెన్ పీసెస్ అన్నీ సాఫ్ట్గా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మనం ఫ్రై చేసుకుంటే సో అసలు మంచి టేస్ట్ తోటి వచ్చింది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది డైరెక్ట్గా ఇలా తిన్నా బాగుంటుంది, లేదంటే పప్పుచారు, రసం, సాంబార్ ఇలా దేంతో అయినా మ్యాచ్ చేసుకొని వేడి రైస్లో ఈ చికెన్ ఫ్రై నంచుకొని తింటే అసలు ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.